ఏపీ అండ్ తెలంగాణ 10th అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదండి. ఎంతగానో ఎదురు చూస్తున్న 10th అండ్ ఇంటర్ రిజల్ట్ వచ్చే డేట్ గురించి అలాగే పేపర్ వాల్యుయేషన్ గురించి వచ్చిన అప్డేట్ గురించి ఈ రోజు ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాం. స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. టెన్షన్ కూడా తగ్గుతుంది అనమాట. చాలా మంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, చిన్న ఇన్ఫర్మేషన్. సో మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి, ఒక క్లారిటీ వస్తుంది. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వలన మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. చూడండి, 10th ఇంటర్ రిజల్ట్స్ 2026 ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 10వ తరగతి మరియు ఇంటర్ ఫలితాలు ఎప్పుడు వస్తాయనేది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు, అధికారికంగా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయనేది విడుదల చేయలేదన్నమాట. ఎప్పుడు వచ్చే అవకాశం ఉందని అంచనా మాత్రమే. ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 3వ వారంలో ఇంటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అలాగే 10th రిజల్ట్స్ ఈ నెలాఖరులో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. తెలంగాణలో ఈ నెల 15 నుంచి 20 తేదీ లోపల ఇంటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. 10th పరీక్షలు ఇంకా ముగించలేదన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి ఈ నెల 9వ తేదీన పూర్తవడం అయితే జరిగిందనమాట. ఆ తర్వాత మార్కులు లెక్కేసి ఆన్లైన్లో ఎక్కించడానికి ఒక వారం టైం పడుతుంది. సో ఇప్పుడు మనకి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిందంటే మార్క్స్ అన్నీ ఆన్లైన్లోకి సబ్మిట్ చేసేటప్పటికి 1 వీక్ అలా టైం పడుతుంది అనమాట. సో ఆ తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే మార్చ్ 16 నుంచి 19th మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే 10వ తరగతి పరీక్షలు వచ్చేసరికి ఈ నెల 15 వరకు కొనసాగుతూనే ఉంటాయండి. సో ఇంకా అయితే మనకి పేపర్ వాల్యుయేషన్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. ఆ తర్వాత రిజల్ట్స్ ప్రాసెస్ చేసి ఈ నెల 25వ తేదీ తర్వాత రిజల్ట్స్ అయితే విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనకి పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ కాలేదంటే సో ఇంకా మనకి 2 వీక్స్ అలా టైం పడుతుంది అనమాట. సో అందుకే ఈ మంత్ లాస్ట్ 25th 10th రిజల్ట్స్ ఓపెన్ అవుతాయి. ఆ 15 and 20 మధ్యలో ఇంటర్ రిజల్ట్స్ అయితే ఓపెన్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు రెగ్యులర్ విద్యార్థులు 6,22,152, ప్రైవేట్ విద్యార్థులు అలాగే 19,568 మంది పరీక్షలు అయితే రాశారనమాట. అలాగే ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో మొత్తం కూడా 5,21,266 మంది, సెకండ్ ఇయర్ వచ్చేసరికి 5,16,000 చిల్లరలుగా అనమాట. సో పరీక్షకు హాజరైన వారు అనమాట వీళ్ళందరూ కూడా. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు ఏప్రిల్ 3rd వీక్లో అంటే 3వ వారంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాటు చేస్తున్నారు. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో 10th రిజల్ట్స్ వచ్చేసరికి ఏప్రిల్ 4th వీక్ అంటే ఏప్రిల్ లాస్ట్లో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేసరికి ఏప్రిల్ 2వ వారంలోనే విడుదలయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. ఇంకా ఫైనల్గా చూసుకోవాలంటే ఈ ఏప్రిల్ మంత్లోనే మనకి ఫస్ట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అలాగే సెకండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో ఎవ్వరూ కూడా టెన్షన్ పడొద్దు. ఇంకా అయితే మనకి ఇంటర్ అయితే పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. 10th వాళ్ళకైతే ఇంకా పేపర్ వాల్యుయేషనే కంప్లీట్ కాలేదు కాబట్టి ఈ మంత్ లాస్ట్ వరకు కూడా టైం పట్టేస్తుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థులకు ముఖ్య గమనిక. ఏపీ 10వ తరగతి రిజల్ట్స్ కోసం అంటే దీని యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఏపీ ఇంటర్ ఫలితాలు చెక్ చేసుకోవడానికి కూడా ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం కూడా ఇక్కడ ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట. సో రిజల్ట్స్ డేట్స్ అనేది అధికారికంగా అనౌన్స్ చేస్తామని అయితే చెప్పారనమాట. సో ఎప్పుడు ఏంటన్నది మనం ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మనం చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇదన్నమాట ఫైనల్గా ఏప్రిల్ మంత్లోనే 10th అండ్ ఇంటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా టెన్షన్ పడవద్దు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోకి లైక్ ఇచ్చిన అందరికీ కూడా మంచి రిజల్ట్స్ రావాలని అయితే కోరుకుంటూ మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.